ఫైబ్రాయిడ్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి? ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి యాక్చువల్లీ బినైన్ అండి, అంటే నాన్ క్యాన్సరస్ గ్రోత్స్. ఇవి ఎవరికైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందో, అంటే ఎవరికైతే పీసీఓఎస్ అంటారు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంటుందో వాళ్ళకి, అంటే అండాశయాల్లో నీటి బుడగలు ఉంటాయో వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే బరువు ఎక్కువ ఉంటారో వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఎర్లీగా మెచ్యూర్ అయ్యి లేట్గా మెనోపాజ్ వచ్చిన వాళ్ళు, ఎవరికైతే టెండెన్సీ ఉందో వీళ్ళందరిలో యూజువల్లీ ఫైబ్రాయిడ్స్ రావచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ముగ్గురికి స్కాన్ చేస్తే, ర్యాండమ్గా హెల్త్ చెక్స్ చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక రీజన్ కోసం ముగ్గురికి స్కాన్ చేస్తే అందులో ఆల్మోస్ట్ ఇద్దరికి ఫైబ్రాయిడ్స్ ఉంటున్నాయి. ఇన్ ద ఏజ్ ఆఫ్ 40s 35+ క్రాస్ అయిన వాళ్ళలో చూస్తే ఆల్మోస్ట్ ముగ్గురులో ఇద్దరికి ఏదో ఒక ఫైబ్రాయిడ్ ఉంటుంది. అయితే ఉన్న వాళ్ళందరిలోనూ సిమ్టమ్స్ అన్నవి ఉండవు. సిమ్టమ్స్ అనేవి 50% మెంబర్స్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. వీటిని మనం ఎసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఓన్లీ 50% మెంబర్స్కి మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. సో చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్, 1 or 2 ఫైబ్రాయిడ్స్ 1-2 సెంటీమీటర్స్ సైజ్ కన్నా తక్కువ చిన్నగా ఉండి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉండి, ఆ ఫైబ్రాయిడ్ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. అంటే గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. లోపల లైనింగ్ పొర, దాన్ని మనం ఎండోమెట్రియం అంటాం. వాల్, దాన్ని మయోమెట్రియం అంటాం. బయట పొరని సీరోసా అంటాం. సో ఇది బయట పొరలో లేదా వాల్లో కొంతవరకు చిన్నగా ఉన్న ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు. కానీ లోపల లైనింగ్లో ఉంది, లేదంటే వాల్లో ఉండి, లేదంటే లైనింగ్కి క్లోజ్గా ఉండి పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్కి యూజువల్లీ ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ డెఫినెట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అసిమ్టమాటిక్ ఉన్నారో, సిమ్టమ్స్ లేవో, వాళ్ళకి యూజువల్లీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. 50 దాటాక మెనోపాజ్, అంటే పీరియడ్స్ ఫుల్గా ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో 50 దాటగానే మెనోపాజ్ వచ్చినాక ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో తగ్గిపోతుంది. సో ఈ హార్మోన్ తగ్గిపోయేసరికి ఫైబ్రాయిడ్స్ పెరగడం అనేది కూడా తగ్గిపోయి గ్రాడ్యువల్గా ఫైబ్రాయిడ్స్ మెనోపాజ్ తర్వాత క్షీణించిపోతాయి. సో సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు, బాగా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళు జస్ట్ ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇది క్యాన్సర్గా కూడా మారచ్చా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. 99.9% ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్స్గా మారవండి. చాలా తక్కువ, చాలా రేర్, అంటే 1000లో ఒక్కరికో ఇద్దరికో ఫైబ్రాయిడ్స్ అనేది క్యాన్సర్గా మారచ్చు. ఏ ఫైబ్రాయిడ్స్ అయితే ర్యాపిడ్గా పెరుగుతున్నాయో, ఏ ఫైబ్రాయిడ్స్ వల్ల వీళ్ళకి బాగా అధికంగా సిమ్టమ్స్ ఉన్నాయో, అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, లేదంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్స్ టైంలో విపరీతంగా పెయిన్ ఉండడం, పీరియడ్స్తో సంబంధం లేకుండా కూడా పొట్టలో పెయిన్ ఉండడం, హస్బెండ్తో కలిసినాక కొంతమందికి ఫైబ్రాయిడ్ పాలిప్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇటువంటి బ్లీడింగ్ అవ్వడం హస్బెండ్తో కలిసినాక, ఇట్లాంటి సిమ్టమ్స్ ఎవరికైతే ఎక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, ర్యాపిడ్గా ఫైబ్రాయిడ్ గ్రో అవుతున్న వాళ్ళు, అందుకే మనం ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళని ఫాలోఅప్ స్కాన్స్ చేసుకుంటూ ఉంటాం. ఫాస్ట్గా గ్రోత్ ఉన్న ఇట్లా ఉన్న వాళ్ళకి మాత్రం వెరీ రేర్ పాసిబిలిటీ, అదే 1000లో ఒక్కళ్ళకి అది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో 99.9% క్యాన్సర్గా అయితే మారదు.